సో అందరికి నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కీసరా, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నాము. ఇందులో రోబోటిక్స్ క్లబ్ అని ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఏరియాలో మనం ఉన్నాము. ఇక్కడ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు సిఎస్సి పిల్లలు, అదేవిధంగా మెకానికల్ స్టూడెంట్స్ కూడా కలిసి వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేశారు. వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేశారు, ఎటువంటి టెక్నాలజీస్ వాళ్ళు వాడినాడారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది డ్రోన్ ఒకటి, టాటాయిస్ అనా దాని పేరు, టర్టెల్ ఒకటి, తర్వాత మన మిలిటరీ స్నేక్ రోబోట్, మిలిటరీ వాళ్ళు చేయి పెట్టి తీసుకులేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సర్వేలెన్స్ కెమెరా లాగా ఉంటుంది, దాని లోపల పంపించి కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సర్వేలెన్స్ ప్లాట్ఫామ్ మీద ఇంకొక రోబోట్ కూడా తయారు చేశారు. సో వీటికి ఎటువంటి టెక్నాలజీస్ వాడారు, సో ఏమేమి వాడారు అనేది ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి ఆర్డినో, రాస్బెర్రీ పై, పైథాన్, మనకి ఎంబెడెడ్ సి ఇలాంటి ప్రోగ్రామ్స్ కంప్యూటర్ సైడ్ కానీ తీసుకున్నప్పుడు ఎంబెడెడ్ సి ఒకటి యూజ్ చేశారండి. అదేవిధంగా పైథాన్లో ఓపెన్ సివి అనేటువంటి ఒక లైబ్రరీని కూడా యూజ్ చేసి వాళ్ళు ఈ డ్రోన్ అనేది తయారు చేయడం జరిగింది. సో విద్యార్థుల మాటల్లో మనం తెలుసుకుందాం, వాళ్ళు ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేశారు, వాళ్ళ శ్రమ ఎటువంటిది అనేది ఈ విషయాన్ని మనం అడిగి వాళ్ళని తెలుసుకుందాం. So the main aim behind developing all these projects is to enhance the skills of the students in various fields, irrespective of whether you are in CSC, IT or ECE. It is crucial to develop skills in various fields such that you can appreciate the art of engineering even more. Even though personally I am from CSC, I have worked with subjects related to ECE and mechanical as well. The project which you see here is an autonomous drone which is capable of performing surveillance and also perform rescue operations. This is a combination of fields from CSC, IT, mechanical and ECE. The program which is used to develop this drone is the open libraries which we found in Python, like OpenCV, to identify humans and objects in irrespective of what conditions which might be in. Like for example, even in harsh weathers or in night light conditions, it is capable of identifying objects or humans. Especially if in case of military operations, some of the soldiers who go for some rescue operations or to perform some kind of attacks, most of the times they are lost due to lack of communication and all. In that case, this drone can be used to identify them or to provide any medical assistance or any communication purposes. And the other one which you see here is a snake robot, which also serves the same purpose but on the ground. In case of the places which can't be accessed by a human, this can be sent to basically find some anomalies or any kind of observations which we would like to know. And the line follower robot is basically used for airport surveillance or any other surveillance task. And the same goes with the turtle robot, which also serves the same purpose. But in this case we have used some microprocessors like Audio Pilot, Raspberry Pi and Arduino Uno. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది బాబు. దీంట్లో ఇప్పుడు సపోజ్ ఈ రోబోట్ని మీరు తయారు చేశారు. ఎస్ సార్. సో ఇందులో పైథాన్, ఓపెన్ సివి అనేది వాడినారని చెప్తున్నారు, అదేవిధంగా రాస్బెర్రీ పై వాడినారని చెప్తున్నారు, మెకానిక్ సంబంధించి డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇందులో సిఎస్సి వాళ్ళ పాత్ర ఎంత ఈ రోబోట్ని తయారు చేయడంలో? సపోజ్ ఇది మొత్తం 100% అనుకున్నట్లయితే హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సిఎస్సి స్టూడెంట్స్ ఇన్ దిస్ సిఎస్సి సబ్జెక్ట్ కాంట్రిబ్యూషన్? ఒక 25 to 30% ఉంది సార్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈసీఈ? ఒక 60%, 50% ఉంటుంది. 50%. 50 plus 25, 75. What is the other 25%? Mechanical and aeronautics. So, కాబట్టి విద్యార్థులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 25% దీంట్లో కాంట్రిబ్యూషన్ సిఎస్సి పడుతుంది, 25% మెకానికల్ పడుతుంది, 50% ఈసీ పడుతుంది. కాబట్టి నేను తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటి, వీళ్ళు రేపొద్దున ఒక ప్రాజెక్ట్స్ ఏది చేయాలన్నా సరే, మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్ డిసిప్లినరీలో ఏ ప్రాజెక్ట్స్ చేయాలన్నా సరే, యూ హ్యావ్ టు వర్క్ విత్ అదర్ బ్రాంచ్ పీపుల్ ఆల్సో. అన్ని బ్రాంచ్లు ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాంచెస్ కూడా సిఎస్సి, ఏఎంఎల్ అందరూ పోయి సిఎస్సి, ఏఎంఎల్ చేస్తే ఒరిగేది ఏం లేదు. సో ఇక్కడ ఇటువంటి ప్రొడక్ట్స్ భారతదేశంలో ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కేవలం ఈ డ్రోన్ పైలట్ అయితే నెలకి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చండి. డ్రోన్ పైలట్ అనే ఒక చిన్న పోస్ట్ అనమాట. కానీ మీరు వైట్ కలర్ జాబ్స్ అనే పేరు చెప్పేసి 10,000 రూపాయలకి, 15,000 రూపాయలకి, ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి ప్రొఫెషన్స్లో పోయి ఈవెన్ బీపీఎస్లో పనిచేస్తున్నారు తప్ప మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. బాబు, ఒకవేళ నీకు డ్రోన్ టెక్నాలజీ తయారు చేసే కంపెనీలో ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు ఒక సిఎస్సి స్టూడెంట్గా నువ్వు వెళ్ళడానికి ఏదైనా సిగ్గుపడతావా? No sir. No sir. Because I have already gained some experience and I'll be more than happy to take up the job.
సో ఇది ఏంటంటే ఎప్పుడైతే కోర్ బ్రాంచెస్ ఉన్నటువంటి కాలేజెస్లో మనం చదువుతామో ఆటోమేటిక్గా పిల్లల యొక్క న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఒకటి ఉంటుందండి. మనము ఎవరో ఏదో చూశారని చెప్పేసి అందరినీ సిఎస్సి కాలేజెస్లో తీసుకుని ఒబే చేస్తే వాళ్ళకి అసలు యాక్చువల్గా ఇటువంటి ఫ్లేవర్ తగలదు వాళ్ళు మొత్తం 4 ఇయర్స్లో. ఇప్పుడు వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీగా అన్ని బ్రాంచెస్ ఉన్నటువంటి కాలేజీలోకి రాబట్టి ఈరోజు వానికి ఆర్డినో అంటే ఏందో తెలిసింది, రాస్బెరీ పై అంటే ఏందో తెలిసింది, డ్రోన్ అంటే ఏందో తెలిసింది. సో వాడికి అందులో ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాడికి ఆ రోజు తీసుకున్న టైంకి ఆ నాలెడ్జ్ లేక సిఎస్సి తీసేసుకున్నాడు, అయిపోయింది. ఓకే, దాని పాత్ర కూడా దీంట్లో 25% ఉంది. కాబట్టి మీరు బ్రాంచ్ని తీసుకునేటప్పుడు చూజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సిఎస్సి ఏఎంఎల్లో సీట్లు మిగిలిపోతే ఈసీఈ తీసుకుంటాను, ఈసీలో సీట్లు మిగిలిపోతే నేను మెకానికల్ తీసుకుంటాను, ఏది దొరకకపోతే నేను మెకానికల్ పోతాను. అలాంటి ఆ సందర్భం అనేది ఇది కేవలం ఒక సూపర్స్టిషన్, అవగాహన రాహిత్యం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు మెకానికల్ తీసుకొని ఏ ఫండమెంటల్స్ నేర్చుకొని మళ్ళీ డ్రోన్ టెక్నాలజీలో పోయి డ్రోన్ ఇంజనీర్ అవ్వచ్చు. కాబట్టి మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పిల్లవాని యొక్క ఆసక్తిని బేసిస్ మీద బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తప్ప పొలం అని చెప్పేసి ఒక బ్రాంచ్ మీద డిపెండ్ అవ్వద్దు, డిస్ట్రిబ్యూట్ అవ్వండి. సో ఒక్క డ్రోన్ తయారు చేయడంలోనే 3-4 ఇంజనీర్ల యొక్క అవసరం ఉన్నప్పుడు ప్రతి సెక్షన్లో ఇంకోటి ఏంటంటే అండి, మీరు చాలా కాలేజెస్ అంటే 99% ఐఐటీస్ ఎన్ఐటీస్ వదిలిపెడితే ఈ కాలేజెస్ అందరూ కూడా ఏం చేస్తారంటే కోర్స్ని లేకపోతే సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను. కోర్సు సబ్జెక్ట్ అంటే ఇప్పుడు పైథానో, C++, జావానో, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ అవసరం మీరు జాబ్ చేసే టైంకి ఉండదు. ఏం అవసరం ఉంటుందంటే యూ మస్ట్ బి ఏ మాస్టర్ ఆఫ్ ఏ ఫీల్డ్. ఇప్పుడు మీరు అక్కడ చెప్పారు అంటే హెల్త్ కేర్ రిలేటెడ్గా మీరు కానీ కంప్లీట్గా మీ యొక్క టెక్నాలజీని మీరు వాడినట్లయితే, మీరు నేర్చుకున్నటువంటి సిఎస్సి ఈసీ ఇంటిగ్రేషన్ని తీసుకెళ్ళేసి మీరు ఒక హెల్త్ కేర్ రంగంలో మీరు డెవలప్ అయినట్లయితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు 3 times మీకు పెరుగుతాయి. Yes, sir. Definitely. So whether it is healthcare, whether it is retailing, or whether it is aerospace, or whether it is military related, or you take any field, everywhere ఇంజనీర్స్ యొక్క అవసరం ఉంది. సో మీరు ఒక డిపార్ట్మెంట్ని అర్థం చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మల్టిపుల్ ఇంటర్ డిసిప్లినరీ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒక స్వభావాన్ని మీరు కానీ అలవాటు చేసుకున్నట్లయితే మీ యొక్క ఎంప్లాయబిలిటీ రేషియో అనేది 3 times పెరుగుతుంది. Yes, sir. అంతేకాకుండా మీకు జాబ్ యొక్క స్టెబిలిటీ కూడా, ఇప్పుడు మీరు ఒక డేటా సైన్స్ నేర్చుకున్నారు. డేటా సైన్స్ అంటే ఏంది? డిఫరెంట్ సెక్టార్స్ యొక్క డేటాని మీరు కలెక్షన్ చేయాలి. సో మీరు ఒక పెట్రోలియం రంగం తీసుకోండి, లేకపోతే రిటైల్ రంగం తీసుకోండి, హాస్పిటాలిటీ రంగం తీసుకోండి, ఏవియేషన్ రంగం తీసుకోండి, ఏదైనా ఒకదానికి ఇన్క్లైన్డ్ అయ్యి బీటెక్లో కానీ బయటకు వచ్చినట్లయితే ఆ రంగం మీకు ఎప్పటికీ అన్ఎంప్లాయిడ్ చేయకపోగా మీకు కంపారిటివ్లీ ఇతరుల కన్నా కూడా 4 to 5 times ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. Yes, sir. చెప్పండి. Yes, sir. So as you said, it is definitely true that we will broaden the spectrum of which we can gain the future employability. Even if you want to transition our career, it becomes quietly easy because you have already gained some hands-on experience working with different fields. So it basically makes you more capable and more flexible towards other fields as well. Yes, sir. Yeah, sir. So basically, the 3D printer is associated with the mechanical department, but we took the step and learned 3D printing as well, which helped us in developing many projects. As you can see, this project here is developed, like the parts of the project are printed from the same 3D printer which we see here. So basically, it also helps you to produce the parts which are not currently available, so that you can produce projects that don't even exist right now. So that is the beauty of 3D printer right here. Yes, sir. Thank you, sir. All the best for your future endeavors. Good luck. Thank you.